ఇక ఆమెని పల్లవిని తీసుకురావడంతో కమలకి అసలు నచ్చదు. ఎందుకు తీసుకువచ్చావు వదిన? ఈ చీడ పురుగు మన ఇంట్లో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. తనని బయటకి గెంటాయి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో ఇక పల్లవికి అయితే కోపం వచ్చి, అందుకే నేను రానన్నాను, నువ్వే ఇక్కడికి చెప్పి తీసుకొచ్చావు. నా భర్తతో నన్ను తిట్టించడానికే ఇక్కడికి తీసుకొచ్చావా? అదే కదా నీ ప్లాన్ అని చెప్పి ఇక పల్లవి అయితే అవని మీదకి అరుస్తూ ఉంటే, ఏంటి మా వదిన మీదకి నోరు జారుతున్నావు అని చెప్పి ఇక ఆ పల్లవి మాటలు విన్న కమల అయితే అసలు ఊరుకోడు. మా వదిన గురించి తప్పుగా మాట్లాడినా, మా వదినని ఒక్క మాట అన్నా నీకు మర్యాదగా ఉండదు, పో ఇంటి నుండి గెంటి అనేసి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో నేనేమి నీ కావాలని రాలేదు, మీ వదిన బతిమాలితే నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ అనేసి మాట్లాడుతూ ఉంటుంది. పల్లవి కూడా ఎక్కడ తగ్గకుండా ఇక అవని గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే కమలకి కోపం వచ్చి తన మీదకి చేయెత్తుతూ ఉంటాడు. దాంతో అవని తన మీద చేయి పడకుండా పట్టుకుంటూ ఉంటుంది. ఎక్కడ కొట్టేస్తాడో ఏమో అనేసి పల్లవి కళ్ళు మూసుకుంటూ ఉంటే అందరూ కూడా కొట్టేస్తాడో ఏమనేసి షాక్తో అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటారు తప్ప ఎవరు కూడా ఆపాలని అనుకోరు, ఒక అవని తప్ప. ఇక అవని, ఏంటి కన్నయ్య నువ్వు చేసేది? ఆడవాళ్ళ మీదకి చేయెత్తడం ఏంటి? ఎంత తప్పు అది? నీకు నేర్పించిన సంస్కారం ఏదైనా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తావు ఒక్కొక్కసారి అనేసి అవని మాట్లాడుతూ ఉంటే, వదిన తను ఇక్కడ ఉంటే నేను అస్సలు ఒప్పుకోను, తను ఇక్కడ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు, నేను చెప్పేది విను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కమల అయితే, నేను చెప్పేది విను కన్నయ్య, నేను చెప్పేది విన్న తర్వాత నీకు నచ్చిన డెసిషన్ నువ్వు తీసుకో అని మాట్లాడుతూ ఉంటుంది. అదంతా పల్లవికి అస్సలు నచ్చదు, చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏమీ మాట్లాడక వాళ్ళ అమ్మ చెప్పడంతో మౌనంగా ఉంటుంది. చూడు, ఒక నిమిషం కూడా నేను వినొదినా అని అంటే, నేను చెప్పేది విను కన్నయ్య అనేసి అవని అయితే కన్నయ్యను బతిమాలుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న కమల అయితే అవని చెప్పిన మాటలు వింటూ ఉంటాడు. అవని చెప్పిందంతా విన్నా అక్కడ ఉన్న పల్లవికి కూడా నచ్చకపోయినా ఇక తల్లి గట్టిగా చెప్పి పంపించడంతో మౌనంగా ఉండిపోతూ ఉంటుంది. కమల కూడా అవని చెప్పిన మాటలు విన్న తర్వాత, సరే వదిన, ఈసారి మాత్రం అది ఏమైనా తోక జాడించిన ఒక్క నిమిషం కూడా తనని ఇంట్లో ఉంచును, నీ మాటకి విలువిచ్చి ఉంచుతున్నాను అని చెప్పి కమల అయితే అవని మాటకు కామ్గా ఉండిపోతాడు. ఇది ప్రోమో. లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.